హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్. సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలందరూ ఇంట్లో ఉండి ఫుల్గా రిలాక్స్ అవుతారు సమ్మర్ హాలిడేస్లో. అదే మనం సమ్మర్ వచ్చిందంటే భయపడతాం, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి. ఎప్పుడు అది చేయి ఇది చేయి, మ్యాగీ చేయి, నూడిల్స్ చేయి, లేదంటే ఫ్రైడ్ రైస్ చేయని ఏదో ఒకటి చేయమంటూ, అసలే వేడి ఎండాకాలం అంటే ఇంకా ఏదో ఒకటి కుక్ చేయమంటూ మనల్ని వంటగదులకి పరిమితం చేస్తారు. అలాంటి ఒక కోరికల నుంచి వచ్చిందే ఈ చికెన్ ఫ్రై అనమాట. ముందైతే స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత అవి కూడా బాగా వేగిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకొని దాని మీద పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 ముక్కలు అయితే కోసి వేసేయాలి. వేసి మూత పెట్టుకొని బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత లైట్గా కరివేపాకు కూడా వేసుకొని మగ్గించి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకా మా వాడికి ఇందులో పొటాటోస్ కూడా వేస్తే ఇష్టం కాబట్టి నేనైతే యాడ్ చేస్తాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా దాంట్లో తగినంత పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకొని దించేసి ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మరి ప్రతిసారి సమ్మర్లో డీప్ ఫ్రై చేయలేం కదండి, ఆయిల్లో వేసి పకోడీ టైప్లో చేయలేం కదండి. చికెన్ కర్రీలాగా ఇష్టపడిన పిల్లలు ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది, వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఈ సమ్మర్లో ఇలాగ ఈజీగా అయిపోయినవి ఏవో ఒకటి చేసి పెట్టేస్తుండాలి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అంతే, ఎంతో ఈజీగా అయిపోయిందండి. మా వాడైతే దీనికోసం వెయిటింగ్ అనమాట. చికెన్ ఫ్రై అడిగాడు మార్నింగ్. మొన్నే కదరా చికెన్ పకోడీ చేశానంటే, లేదు నాకు మళ్ళీ చికెన్ ఫ్రై కావాలని అయితే అడిగాడు. అందుకనే నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేసాను. మీరు కూడా ఎవరైనా ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే చేసుకోండి. ఇది సాంబార్లోకి కానీ పెరిగినంత కానీ బాగుంటుంది. చికెన్ అయితే పీస్ అయితే ఉడికిపోయింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వాడికన్నా ముందు నేనైతే తిని టేస్ట్ అయితే చెప్తున్నాను ఎలా ఉన్నదని మీతో. టేస్ట్ అయితే అదిరిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.